గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు 585. పెట్రోల్ ధరలు పెరగడం ఖాయమా? కేంద్రం నుంచి వరుసగా వస్తున్న సంకేతాలు దేనిని సూచిస్తున్నాయి? పశ్చిమాసియా యుద్ధ ప్రభావం దేశంపై తీవ్రంగా ఉందని కేంద్రం మరోసారి స్పష్టం చేసింది. పశ్చిమాసియా యుద్ధంపై రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ అధ్యక్షతన కీలక సమావేశం జరిగింది. యుద్ధ ప్రభావంపై ఈ సమావేశంలో చర్చించారు. అంతర్జాతీయ స్థాయిలో ముడి చమురు ధరలు విపరీతంగా పెరగడంతో దాని ప్రభావం దేశంపై స్పష్టంగా ఉందని కేంద్రం వెల్లడించింది. విదేశాల నుంచి ఎక్కువ మొత్తంలో డబ్బులు చెల్లించి దేశంలో తక్కువ ధరకే పెట్రోల్, డీజిల్ ను విక్రయిస్తున్నట్టు కేంద్రం తెలిపింది. చమురు కంపెనీలకు రోజుకు 1700 కోట్ల రూపాయల నష్టం వస్తోందని తెలిపింది కేంద్రం. 10 వారాల్లో 1,00,000 కోట్ల రూపాయల నష్టం వాటిల్లినట్టు వివరించింది. ये भी सच है कि हमारी जो कंपनियां हैं बाज़ार से महंगा कच्चा तेल खरीद रही हैं और घरेलू मार्केट में उसको सस्ता बेच रही हैं, जिसके चलते उनके फाइनेंसेस जो हैं वो दबाव में है, जैसा आप सब लोग भी कह रहे हैं। प्रधानमंत्री जी ने जो कल आग्रह किया, हमें उसे इसी सापेक्ष में देखना चाहिए कि हम कैसे एनर्जी कंजर्व करते हुए एक सही तरीके से जो भी हमारा यूज़ है, पेट्रोल है या डीज़ल है, उसको करते हुए कैसे हम जो देश पर आर्थिक भार पड़ रहा है उसको हम कैसे कम कर सकते हैं। ये तो बात हुई यहाँ कि हमारे पास पर्याप्त फ्यूल हर तरह का क्रूड, एलपीजी, पेट्रोल, डीज़ल उपलब्ध है, इसलिए पैनिक बाइंग की कोई आवश्यकता कहीं पर भी नहीं है। Regarding package, some of you have asked, there is no proposal for any support to the oil marketing companies right now. और इसके अलावा अभी भी पेट्रोल पंप पे जो प्राइस है पेट्रोल और डीजल का वो स्टेबल है. ఇంధన భద్రతకు సంబంధించి ప్రధాని మోదీ సూచించిన పొదుపు మంత్రాన్ని ప్రజలు పాటించాలని పెట్రోలియం శాఖ జాయింట్ సెక్రటరీ సుజాత శర్మ పిలుపునిచ్చారు. ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలకు ప్యాకేజ్ ఉద్దేశం లేదని తెలిపారు. ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు నష్టాన్ని పూడ్చుకోవడానికి పెట్రోల్ ధరలు అతి త్వరలో పెంచే అవకాశాలున్నాయి. మా ప్రతినిధి గోపితో మాట్లాడదాం. గోపి, నేతలంతా చేస్తున్న ప్రకటనలు చూస్తుంటే పెట్రోల్ ధరలు పెరగడం ఖాయమే అన్న సంకేతాలు అయితే కనిపిస్తున్నాయి. పశ్చిమాసియా యుద్ధ ప్రభావంపై ఇవాళ రాజ్నాథ్ అధ్యక్షతన జరిగిన మీటింగ్లో ఏమేమి అంశాలు చర్చించారు? ఖచ్చితంగా ఏ క్షణమైనా సరే పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగే అవకాశం కనిపిస్తోంది. పశ్చిమాసియాలో యుద్ధ పరిస్థితుల ప్రభావం, అమెరికా, ఇరాన్ మధ్య శాంతి ఒప్పందం కుదరకపోవడం, ఈ యుద్ధం మరింత సంక్లిష్టం అవుతుందన్న సంకేతాలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధరలు కూడా, భారతదేశం దిగుమతి చేసుకుంటున్న క్రూడ్ ఆయిల్ ధరలు కూడా పెరుగుతున్న పరిస్థితి అంతర్జాతీయ మార్కెట్లలో. సో వాటిని ఇండియన్ ఆయిల్ కంపెనీస్ ఎక్కువ ధరలకు కొని తక్కువ ధరకే గడిచిన 70 రోజులుగా ఈ యుద్ధం ఫిబ్రవరి 24న ప్రారంభమైంది. సో 2.5 నెలలుగా ముఖ్యంగా పెట్రోల్, డీజిల్ ధరలు ఎటువంటి పెరుగుదల లేకుండా ఇటు యథావిధిగా ముఖ్యంగా పెట్రోల్, డీజిల్ని దేశంలో ప్రజలకు అందిస్తున్నారు. ఇందులో భాగంగా ఆయిల్ కంపెనీలు సుమారు ఒక రోజుకి 1000 కోట్ల నష్టాన్ని చవిచూడాల్సిన పరిస్థితి, ఇప్పటివరకు 1,00,000 కోట్ల నష్టం వాటిల్లింది అని చెప్పి ఇంటర్ మినిస్టీరియల్ జీఓఎం గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ సమావేశంలో ఈరోజు ఈ అంశాలు చర్చకు రావడం జరిగింది. సో ఈ నష్టాలు ముఖ్యంగా ఎక్కువ కాలం ఈ నష్టాలని ఆయిల్ కంపెనీలపై మోపే అవకాశం ఉండదు. సో రాష్ట్రాలు పన్నుల వాటా తగ్గించుకోవాల్సి ఉంటుంది. అలాగే కేంద్రం కూడా ముఖ్యంగా ఆలోచించి ఈ పెట్రోల్, డీజిల్ ధరల పెంపు ఎంతవరకు పెంచుతారు అనేది మనం వేచి చూడాల్సి ఉంటుంది. ఇప్పటికే పాకిస్తాన్ సహా అనేక దేశాల్లో, ప్రపంచ దేశాల్లో ఈ యుద్ధ ప్రభావం తర్వాత పెట్రోల్, డీజిల్ ధరలు పెరగడం జరిగింది. సో ఈ నేపథ్యంలోనే ముఖ్యంగా దేశంపై ఈ పశ్చిమాసియా యుద్ధ ప్రభావం పైన ఎప్పటికప్పుడు సమీక్షించేందుకు గ్రూప్ ఆఫ్ మినిస్టీరియల్ ముఖ్యంగా మంత్రుల బృందం ఏర్పడింది. అందులో భాగంగా రాజ్నాథ్ సింగ్ అధ్యక్షతన ఈరోజు జరిగిన సమావేశంలో కేంద్ర విదేశాంగ మంత్రి, అలాగే పౌర విమానయాన శాఖ మంత్రి, అంతేకాకుండా ఇటు ఆరోగ్య మంత్రి, వివిధ మినిస్ట్రీస్, పార్లమెంటరీ అఫైర్స్ మంత్రులంతా కూడా సమావేశమై ఈ చమురు నిల్వలు ఎంతవరకు ఉన్నాయి, రంగాల వారీగా ఎటువంటి ప్రభావం పడుతుంది, అంతేకాకుండా ముఖ్యంగా రైతాంగానికి సంబంధించి ఎరువుల విషయంలోనూ అలాగే ఈ ముడి చమురు విషయంలోనూ సో ఏ దేశంలో ఉన్న యుద్ధ పరిస్థితి అయినా ముఖ్యంగా ఆర్థికంగా మరొక దేశం పైన ప్రభావం చూపించవచ్చు. కాబట్టి ముందస్తుగా అప్రమత్తంగా అయితే ప్రభుత్వం ఉంది. ఇప్పటివరకు చమురు నిల్వలకి ఎటువంటి కొరత కూడా లేదు. 70 రోజులకు సరిపడా రిజర్వ్ నిల్వలు ఉన్నాయి. అది ఎల్పిజి గ్యాస్ కానీ లేక ఇటు ముడి చమురు కానీ పెట్రోల్, డీజిల్ కానీ అన్నీ కూడా సరిపడా ఉన్నాయి. కానీ మనం ఎక్కువ ధరకి వాటిని కొనాల్సి వస్తుంది. రష్యా నుంచి 80%, ముఖ్యంగా 40% మనం దిగుమతి చేసుకుంటున్నాం వచ్చే వాటాలో.
సో ఈ రష్యా నుంచి వచ్చే చమురు ధర కూడా $105 ప్రస్తుతం ఉన్న పరిస్థితి ఉంది, బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధర. సో ఇరాన్ నుంచి వచ్చే ముడి చమురు అనేది తగ్గిపోయింది. ఈ నేపథ్యంలోనే ధరలు పెరుగుతాయన్న సంకేతాలు ముఖ్యంగా నిన్న ప్రధాని సూచించింది కూడా అదే. మెట్రో వ్యవస్థను కానీ, ఇటు పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ కానీ, ఆదా చేయాలన్న సరుకుల ధరలు కూడా పెరిగే అవకాశం ఉందా? ఎస్, ఖచ్చితంగా వంట నూనె విషయంలో ముఖ్యంగా ఆరోగ్యపరంగాను ఆయిల్ తక్కువ తీసుకోవాలనేది ఎప్పటి నుంచో ప్రధాని నరేంద్ర మోదీ చెప్తూ ఉంటారు. అలాగే అంతర్జాతీయంగా మనకు వచ్చే దిగుమతులు కూడా ఆయిల్ దిగుమతులు అనేవి ఉన్నాయి కాబట్టి, సో ఈ నేపథ్యంలో ఈ ఆయిల్కి సంబంధించి పామ్ ఆయిల్ ఉత్పత్తిని పెంచేందుకు దేశంలో సబ్సిడీలు ఇస్తున్నారు. అలాగే ఇతర ఇటు నూనె గింజల్ని ఉత్పత్తిని పెంచేందుకు సబ్సిడీలు ఇస్తున్న పరిస్థితి ఉంది. వాటితో పాటుగా దిగుమతులను తగ్గించేందుకు ముఖ్యంగా అంతర్జాతీయ స్థాయిలో విదేశీ మారక నిల్వల్ని పెంచుకునే ప్రయత్నం భారత ప్రభుత్వం చేస్తుంది. అందులో భాగంగానే ఎక్కడెక్కడి నుంచి అయితే దిగుమతులు ఏ రంగంలో ముఖ్యంగా బంగారం కానీ లేక ఇటు ముడి చమురు కానీ వీటన్నిటికీ డాలర్స్ రూపంలో మనం చెల్లించాల్సి ఉంటుంది కాబట్టి సో వాటిని ఆదా చేసే ప్రయత్నాన్ని అయితే ప్రభుత్వం చేస్తుంది. అయితే ఈ అప్పీల్ అనేది కొంత స్టాక్ మార్కెట్స్ పైన ప్రభావం చూపిస్తుంది. కార్పొరేట్లకు సంబంధించిన వారి ఆదాయం పైన అలాగే ఆర్థిక వ్యవస్థ పైన కూడా ప్రభావం పడుతుంది అని చెప్పి ఆర్థిక నిపుణులు అలాగే ప్రతిపక్ష పార్టీలు కూడా ప్రధాని అప్పీల్ని విమర్శిస్తున్న పరిస్థితి ఉంది. కానీ లాంగ్ స్టాండర్డ్లో ముఖ్యంగా దేశ ప్రజలు ఐక్యంగా ఇటువంటి విపత్తులు వచ్చినప్పుడు ఐక్యంగా ముందుకు సాగితేనే ఇటువంటి వాటిని సమర్థంగా ఎదుర్కోగలం అన్న ఉద్దేశంలో భాగంగా ప్రధాని వ్యాఖ్యల్ని ప్రతి కేంద్ర మంత్రులు కానీ, ఇటు సివిల్ ఎంప్లాయీస్ కానీ, అధికారులు సెక్రటరీస్ కానీ వీరంతా కూడా స్వాగతిస్తున్న పరిస్థితి ఉంది. సో రానున్న రోజుల్లో ఈ ముడి చమురు ధరలు కానీ అంతర్జాతీయంగా దిగుమతి చేసుకునే వస్తువుల ధరలు మరింత పెరిగే అవకాశం ఉంది కాబట్టి ఈ యుద్ధానికి ఇంకా తెరపడలేదు, శాంతి ఒప్పందం పక్క కుదరడం లేదు. సో ఇది ఇంకా తీవ్రమయ్యే అవకాశం ఉన్న నేపథ్యంలోనే దానికి సన్నద్ధమయ్యే దిశగా ఇప్పుడు ఎన్నికలు ముగిసిపోయాయి కాబట్టి పొలిటికల్గా విమర్శలు చేయొచ్చు. కానీ ఈ పరిస్థితులు ఎప్పుడు 70-75 రోజులు అవుతుంది యుద్ధం ప్రారంభమై, అప్పటి నుంచి కూడా ముఖ్యంగా నిత్యావసర వస్తువుల ధరలు పెరగకుండా అలాగే ముడి చమురు ధరలు పెరగకుండా సో ఒక స్టేబుల్గా భారత ఎకానమీని ముందుకు సాగుతున్న తరుణంలో సో రానున్న పరిస్థితులు ముందస్తుగా అంచనా వేసి ముఖ్యంగా వాటికి సన్నద్ధంగా ఉండాలన్న ఆలోచనలో భాగంగానే దేశ ప్రజలకి ప్రధాని పిలిపివ్వడం జరిగింది. సో అందులో భాగంగానే ఈరోజు ముఖ్యంగా గ్రూప్ ఆఫ్ మినిస్ట్రీస్ 5వసారి సమావేశం అయ్యారు. ఈ యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి ఎప్పటికప్పుడు పశ్చిమాసియా దేశాల్లో జరుగుతున్న యుద్ధ ప్రభావం భారతదేశం పైన ఏ విధంగా ఉంటుంది, అక్కడ ఉన్న భారత పౌరులను సురక్షితంగా తరలించడం కానీ లేక ముఖ్యంగా భారతదేశం దిగుమతి చేసుకునే వస్తువులు కానీ సో వీటిపైన ఎకానమీ పైన తీవ్ర ప్రభావం పడుతుంది. వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ ఇప్పటి వరకు ఎన్నడూ చూడని చరిత్రలో ఎన్నడూ చూడని విధంగా ప్రపంచ దేశాలు ఎఫెక్ట్ అవుతున్నాయని చెప్తున్న నేపథ్యంలో సో ఏ రంగం కూడా కుదేలవ్వకుండా అటు వ్యవసాయ రంగం ఎరువుల విషయంలో కానీ ఇటు రోజు నిత్యావసరాలకి సంబంధించి ముఖ్యంగా అది పెట్రోల్ డీజిలే కానీ మరే ఇతర రంగానికి సంబంధించిన అంశాలే కానీ సో ఏవి ఎఫెక్ట్ కాకుండా ఉండేందుకు ఎటువంటి చర్యలు ముఖ్యంగా ఆత్మనిర్భర్ భారత్ అనేది ముఖ్యంగా వికసిత్ భారత్ లక్ష్యంతో ముందుకెళ్తున్నాం. సో ఆత్మనిర్భర్ భారత్ అనేది ముఖ్యంగా స్వావలంబన దిశగా మనం ముఖ్యంగా ఈ ఎనర్జీని ముఖ్యంగా పెట్రోల్ డీజిల్ వినియోగాలు తగ్గించి సౌర విద్యుత్ని ఉపయోగించుకోవడం సో ఇటువంటి అంశాలపైన ఫోకస్ చేయాలి అన్న సందేశంలో భాగంగానే ప్రధాని నిన్న మిగతా బంగారం కొనుగోలును ఏడాది పాటు నిలిపివేయాలని చెప్పడం కానీ ఈ పెట్రోల్ డీజిల్ వినియోగాన్ని తగ్గించమని చెప్పడం కానీ సో వీటన్నిటికీ ఆల్టర్నేటివ్స్ని కూడా ప్రభుత్వం ఆలోచించే అవకాశం కనిపిస్తుంది. అందులో భాగంగానే గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ ఎప్పటికప్పుడు ఈ పశ్చిమాసియా దేశాల్లో ఉన్న యుద్ధ పరిస్థితులపైన సమీక్షలు జరుపుతూ దానికి అనుగుణంగా నిర్ణయాలు తీసుకుంటుంది. అందులో భాగంగానే ఇప్పుడు ఆయిల్ కంపెనీస్ ఎదుర్కొంటున్న నష్టాలు 1,00,000 కోట్ల నష్టం, రోజు 1,000 కోట్లు అంటే నెలకి 30,000 కోట్లు నష్టపోతున్న పరిస్థితి ఉంది కాబట్టి సో రాష్ట్రాలు కూడా అత్యధికంగా తెలంగాణలో 35% ట్యాక్స్ పడుతున్న పరిస్థితి ఉంది. ఈ పన్నులు లేకుండా 55 రూపాయలకి లీటర్ పెట్రోల్ వచ్చినప్పటికీ కూడా సో వాటి మీద ఆదాయం కూడా వస్తుంది కాబట్టి సో రానున్న రోజుల్లో ఖచ్చితంగా రాష్ట్రాలు కూడా ఈ పన్నుల్ని ట్యాక్స్ని రాష్ట్ర ప్రభుత్వాల వాటాగా విధిస్తున్న ట్యాక్స్ని తగ్గించాల్సి ఉంటుంది. కేంద్ర ప్రభుత్వం వీలైనంత తక్కువగా ఈ ధరలు పెంచే ఆలోచన అయితే చేస్తుంది. అందులో భాగంగానే ఈ దిగుమతులకి ఎటువంటి ఆటంకం కలగకుండా రష్యా సహా అనేక ఇతర దేశాల నుంచి ఇరాన్ నుంచి ఇప్పుడు దిగుమతులు తగ్గిపోయాయి కాబట్టి మిగతా దేశాల నుంచి పెట్రోల్ డీజిల్ ధరని దిగుమతి చేసుకునే ప్రయత్నం చేస్తుంది. అయినప్పటికీ నష్టాలు వస్తున్నాయి కాబట్టి భవిష్యత్తులో పెట్రోల్ డీజిల్ ధరలు పెరిగే అవకాశం అయితే ఖచ్చితంగా కనిపిస్తుంది. రైట్ గోపీకృష్ణ. తమిళనాట ఆసక్తికర రాజకీయాలు చోటు చేసుకుంటున్నాయి. రాష్ట్రంలోని ప్రధాన పార్టీల నేతలతో విజయ్ వరుస భేటీలవుతున్నారు. మాజీ సీఎం స్టాలిన్ ఇంటికి సీఎం విజయ్ వెళ్లారు. విజయ్ కి స్వాగతం పలికారు ఉదయనిధి స్టాలిన్. విజయ్ ని సాల్వాతో సత్కరించి ఆలింగనం చేసుకున్నారు స్టాలిన్. ఎండీఎంకే అధినేత వైగోతో కూడా భేటీ అయ్యారు విజయ్.
మరోవైపు అన్నాడీఎంకేలో మరోసారి చీలికలు బయటపడ్డాయి. 2 వర్గాలుగా పళనిస్వామి, షణ్ముగం ఉన్నారు. పళనిస్వామికి మద్దతుగా అసెంబ్లీ కార్యదర్శికి ఎమ్మెల్యే లేఖ రాశారు. పళనిస్వామిని అన్నాడీఎంకే శాసన కమిటీ చైర్మన్ గా గుర్తించాలంటూ వినతి పత్రం ఇచ్చారు. 47 మందిలో 17 మంది మాత్రమే లేఖలో సంతకం చేయడంపై చర్చ మొదలైంది. 30 మంది ఎమ్మెల్యేలతో ప్రత్యేక వర్గంగా షణ్ముగం ఉన్నారు. ఇదే అంశానికి సంబంధించి మనకి పూర్తి అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి మహాత్మా సిద్ధంగా ఉన్నారు. మహాత్మా, సీఎం, మాజీ సీఎం భేటీలో ప్రధానంగా ఏ అంశాలపై చర్చించారు? మరోవైపు అన్నాడీఎంకేలో చీలికలు బయటపడుతున్నాయి. ప్రస్తుతం అన్నాడీఎంకేలో అసలు ఏం జరుగుతోంది? ముందుగా సీఎంకి సంబంధించి చూసుకుంటే ఆయన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మర్యాదపూర్వకంగా ప్రతిపక్ష నేతను కలవాలని చెప్పి అనుకున్నారు. ఎందుకంటే ఆయన కొత్తగా రాజకీయాల్లోకి వచ్చారు, ముఖ్యమంత్రి అయ్యారు. సో ఈ సందర్భంగా ఇంతకాలం పాటు పరిపాలన సాగించిన ప్రతిపక్ష నేతను అంటే మాజీ సీఎంను కలవడం ద్వారా కొంత ఆయన చెప్పే వివరాల ద్వారా కూడా తన పాలనకు ఉపయోగపడుతుంది అని అనుకుని ఉండొచ్చు. ఇదంతా కూడా మర్యాదపూర్వకంగా సాగిన భేటీయే. పైపెచ్చు తన పరిపాలన ఇంకా ముందుకు సాగాలి అని అంటే ప్రతిపక్షం ప్రతి విషయంలోనూ అడ్డంకులు సృష్టించకుండా నిర్మాణాత్మకంగా వ్యవహరించాలి అని అంటే ప్రతిపక్షాలతో కూడా కొంత సహృద్భావ వాతావరణం ఉండాలి, వారితో మంచి రిలేషన్స్ని ఏర్పాటు చేసుకోవాలన్న ఆలోచనలో విజయ్ ఉన్నట్టుగా తెలుస్తుంది. అందుకనే వరుస పెట్టి ఆయన స్టాలిన్ని, ఆ తర్వాత వైగోని ఇద్దరిని కూడా కలిశారు. మరికొంతమంది నేతలను కూడా కలిసే అవకాశం ఉంది. ఇదంతా ఒకవైపు అయితే విజయ్కి మద్దతు మరొక రకంగా పెరుగుతోంది. అది అన్నాడీఎంకే రూపంలో నుంచి. నిజానికి అన్నాడీఎంకే ఎన్నికలకు ముందు నుంచే టీవీకేతో పొత్తు పెట్టుకోవాలని చెప్పి ఆ పార్టీ నేతలు భావించారు. కానీ అప్పట్లో పళనిస్వామి అసలు ఆ పొత్తు కుదరకుండా చేశారు అన్న అభిప్రాయం ఆ పార్టీ నేతల్లో చాలా ఎక్కువ మందిలో వ్యక్తమవుతుంది. ఇక ఎన్నికలు అయిపోయాక చూసుకున్నా సరే 47 మంది ఆ పార్టీ తరపు నుంచి గెలుపొందారు. వారిలో మెజారిటీ వర్గం టీవీకేతో కలిసిపోవాలి, టీవీకేకి మద్దతు తెలపాలి. అయితే ప్రభుత్వంలో చేరడం కానీ లేదంటే బయట నుంచి అయినా సరే మద్దతు తెలిపి ఆ విజయ్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంలో దోహదపడాలి అని చెప్పి చాలామంది అభిప్రాయపడ్డారు. అందుకనే క్యాంప్ ఏర్పాటు చేసినప్పుడు పుదుచ్చేరిలో ఒక రిసార్ట్లో 30 మందికి పైగా ఎమ్మెల్యేలు షణ్ముగం నేతృత్వంలో వారంతా కూడా క్యాంప్ ఏర్పాటు చేసి ఇదే డిమాండ్ చేశారు. అయినా ఆ సమయంలో కూడా పళనిస్వామి జోక్యం చేసుకుని ప్రభుత్వం మనమే ఏర్పాటు చేద్దాం, మిరకిల్స్ జరుగుతాయి, అద్భుతాలు జరుగుతాయంటూ వారిని సర్ది చెప్పే ప్రయత్నం చేశారు. సో ఇదంతా ఎలా ఉన్నా ఆ పార్టీలో పళనిస్వామి నాయకత్వాన్ని వ్యతిరేకిస్తున్నారు. ఇప్పుడున్న గెలుపొందిన ఎమ్మెల్యేలే కాదు, ఇతర నేతలు కూడా పళనిస్వామి ఇక మాకొద్దు, ఆయన నేతృత్వంలో ఎన్నికలకు వెళ్తే గెలవడం లేదు, పళనిస్వామిని పార్టీ ప్రధాన కార్యదర్శి పదవి అంటే అక్కడ పార్టీల్లో ప్రధాన కార్యదర్శి చీఫ్ పోస్టు, ఆ పదవి నుంచి తొలగించాలి, ఆయన స్థానంలో మాజీ ఆరోగ్య శాఖ మంత్రి విజయ్ భాస్కర్కి పార్టీ పగ్గాలు అప్పజెప్పాలి అన్న డిమాండ్ నేతల వైపు నుంచి వస్తుంది. అలాగే శాసనసభ పక్షానికి సంబంధించిన నాయకత్వం వేలుమణికి అప్పగించాలి, వేలుమణి నేతృత్వంలో అసెంబ్లీలో ముందుకు సాగాలి అంటూ అటువైపు నుంచి కూడా ఒక డిమాండ్ వస్తూ ఉంది. ఇలా మొత్తంగా షణ్ముగం, వేలుమణి కలిపి ఈ చీలిక వర్గానికి నాయకత్వం వహిస్తున్నారు. చీలిక వర్గంలోనే మెజారిటీ సంఖ్యా బలం ఉంది, 30 మందికి పైగా నేతలు ఉన్నారు. ఇటు పళనిస్వామిని శాసనసభాపక్ష కమిటీ చైర్మన్గా ఎన్నుకునే విషయంలో 17 మంది మాత్రమే సంతకాలు చేశారు. ఆ సంతకాలు చేసిన వారిలో కూడా ఒక 5-6 ఈ షణ్ముగం వర్గానికి చెందిన వారే అని చెప్పి తెలుస్తుంది. అంటే మొత్తంగా అన్నాడీఎంకే చీలిక తథ్యం అన్నది ఈ పరిణామాలను బట్టి చూస్తుంటే మనకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. చీలిపోయిన మేజర్ వర్గం ఏదైతే ఉంటుందో షణ్ముగం, వేలుమణి నేతృత్వంలో ఉన్న వర్గం టీవీకేకి మద్దతు తెలపడం ఖాయం. రేపు ఫ్లోర్ టెస్ట్ ఎప్పుడైతే జరుగుతుందో ఫ్లోర్ టెస్ట్లో సైతం అందుకు సానుకూలంగా అంటే ప్రభుత్వానికి అనుకూలంగానే ఓటు వేయాలని చెప్పి వీరంతా నిర్ణయించుకున్నట్లుగా సమాచారం అందుతోంది. తద్వారా ఒకవేళ 2/3 మెజారిటీ ఉంటే కనుక చీలిక వర్గమే అసలైన అన్నాడీఎంకేగా మారే అవకాశం కూడా లేకపోలేదు. అది ఫ్లోర్ టెస్ట్ రోజు అయితే తెలుస్తుంది. ఏదేమైనా అన్నాడీఎంకేకి గతంలో జయలలిత మాదిరిగా ఉన్న ఒక బలమైన నేత లేకపోవడం వల్ల ఆ పార్టీ మొదటి నుంచే అంటే ఎన్నికలకు ముందు జయలలిత మరణం తర్వాత శశికళ ఒక వర్గం, టీటీవీ దినకరన్ ఒక వర్గం, ఇలాగా అనేక చీలికలు పేలికలు అయిపోయిన పార్టీ ఇప్పుడు గెలుపొందిన 47 మంది ఎమ్మెల్యేలు సైతం చీలిక తప్పదు అన్న సంకేతాలే మనకు కనిపిస్తున్నాయి. థ్యాంక్ యూ మహాత్మా. కమింగ్ టు థర్డ్ న్యూస్, బండి సాయి భగీరథ్ వ్యవహారంపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సీరియస్ అయ్యారు. కేసు నమోదైన దర్యాప్తు ఎందుకు చేయటం లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నెల 8న బండి సంజయ్ కుమారుడిపై ఎఫ్ఐఆర్ నమోదైందని, ప్రధాని పర్యటన వల్ల విచారణ ఆలస్యమైందని సీఎంకి డీజీపీ వివరించారు. ఈ కేసులో పూర్తి స్థాయి ఎంక్వైరీ జరిపి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. బీఆర్ఎస్ వాళ్లు కోరుకున్నట్టు క్షణాల మీద ఏమీ జరగదన్నారు. సీనియర్ మహిళా అధికారితో విచారణ జరిపించాలని ఇప్పటికే డీజీపీని ఆదేశించామని తెలిపారు. ఆర్ఎస్ ప్రవీణ్ రిటైర్డ్ పోలీస్ అనే విషయం మర్చిపోద్దని, బాధితుల స్టేట్మెంట్ తీసుకున్నాక చర్యలుంటాయని తెలిపారు.
చట్టానికి ఎవరూ అతీతులు కాదని, కేటీఆర్ బావమరిది డ్రగ్స్ తో దొరికినా తాము వదిలిపెట్టలేదన్నారు. ఆర్ఎస్ ప్రవీణ్ దగ్గర ఆధారాలుంటే సిపికి ఇవ్వాలని సూచించారు. సీఎం ఆదేశాలతో డీజీపీ సివి ఆనంద్ సిట్ ఏర్పాటు చేశారు. కూకట్పల్లి డీసీపీ రుతురాజ్ నేతృత్వంలో ప్రత్యేక దర్యాప్తు బృందం ఏర్పాటైంది. ఇక పేట్ బషీర్బాద్ లో పిఎస్ లో భగీరథ్ పై పోక్సో కేసు నమోదైంది. బాలిక స్టేట్మెంట్ ని ఇప్పటికే పోలీసులు రికార్డ్ చేశారు. మరోవైపు హనీ ట్రాప్ చేశారంటూ కరీంనగర్ 2 టౌన్ పిఎస్ లో భగీరథ్ కంప్లైంట్ చేశారు. దీనిపై కూడా కేసు నమోదైంది. భగీరథ్ వ్యవహారంపై పూర్తి విచారణ చేయబోతోంది సిట్. బండి భగీరథ్ కేసుపై సైబరాబాద్ సిపి రమేష్ రెడ్డి స్పందించారు. బండి భగీరథ్ పై పోక్సో కేసు నమోదు చేశామని, ప్రత్యేక టీంతో కేసు విచారణ జరుపుతున్నట్టుగా తెలిపారు. కూకట్పల్లి డీసీపీ రిత్రాజ్ నేతృత్వంలో విచారణ జరగనుందని, ఎలాంటి ఒత్తిళ్లకి తలొగ్గకుండా పారదర్శకంగా కేసు విచారణ జరుపుతామని తెలిపారు సిపి. పూర్తి అప్డేట్స్ అందించడానికి మా బ్యూరో చీఫ్ విజయ్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. విజయ్, ఈ కేసు ఎంక్వైరీ ఏ విధంగా కొనసాగుతుంది? కేసుకు సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? బండి సాయి భగీరథ్ కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమారుడు పైన ఏదైతే పోక్సో కేసు నమోదైందో దానికి సంబంధించిన విచారణ ఇప్పటికే ప్రారంభమైంది. కూకట్పల్లి డీసీపీ రితురాజ్ నేతృత్వంలో ఆమెతో పాటుగా ఏదైతే షీ టీమ్స్కి సంబంధించి ఉమెన్ సేఫ్టీ డీసీపీ ఉన్నారు సృజన, వీళ్ళిద్దరితో పాటుగా లోకల్గా ఉన్నటువంటి పేట్ బషీరాబాద్ పోలీసులతో పాటు మొత్తం ఒక 5 సభ్యులతో కూడినటువంటి టీం భగీరథకి సంబంధించిన పోక్సో కేసు పైన విచారణ చేయబోతుంది. అయితే ఇప్పటికే విచారణ ప్రారంభించారు. మరికొద్దిసేపట్లోనే డీసీపీ రితురాజ్ ఆమె ఎక్కడైతే పేట్ బషీరాబాద్ సంబంధించిన పోలీస్ స్టేషన్కి వెళ్ళున్నారు. ఇప్పటికే ఆ మైనర్ అమ్మాయి ఏదైతే కంప్లైంట్ ఇచ్చిందో దానిపైన ఇప్పటికే కేసు అయితే నమోదు చేశారు. ఆమె స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేశారు. ఫర్దర్గా పోక్సో కేసులో ఏవైతే ఇన్వెస్టిగేషన్ చేస్తారో అదే రకంగా ఇన్వెస్టిగేషన్ చేస్తామని చెప్తున్నారు. రాష్ట్ర డీజీపీ సివి ఆనంద్ ఆదేశాల మేరకు సైబరాబాద్ సిపి రమేష్ రెడ్డి ఒక టీంని ఏర్పాటు చేశారు. ఆ టీంకి రితురాజ్ నేతృత్వం వహించారు. ఇక్కడ 2 కేసుల విచారణ జరగబోతుంది. ముందుగా మైనర్ అమ్మాయి తల్లి ఇచ్చినటువంటి కంప్లైంట్ మేరకు పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్లో ఏదైతే పోక్సో కేసు నమోదైందో, మైనర్ బాలికను నమ్మించి మోసం చేయడం, అత్యాచారానికి పాల్పడడం లాంటి సెక్షన్ల కింద పోక్సో కేసు నమోదైన నేపథ్యంలో ఆ మొత్తం వ్యవహారానికి సంబంధించి అంతకు ముందు రోజే బండి సాయి భగీరథ్ కూడా కరీంనగర్ 2 టౌన్ పోలీస్ స్టేషన్లో హనీ ట్రాప్తో పాటుగా ఎక్స్ట్రాషన్ కేసు పెట్టిన నేపథ్యంలో అక్కడ కూడా ఎఫ్ఐఆర్ ఉంది. కాబట్టి ఈ 2 ఎఫ్ఐఆర్లను కూడా పోలీసులు విచారించున్నారు. అయితే ఇప్పటికే ఈ ఇష్యూ పెద్ద రాజకీయ దుమారం నెగిన నేపథ్యంలో రాష్ట్ర ముఖ్యమంత్రి డీజీపీకి ఈ నెల 8వ తేదీన కేసు ఎందుకు నమోదు చేయలేదు, ఎందుకు విచారణ స్టార్ట్ చేయలేదనే విషయానికి సంబంధించి నిన్నంతా కూడా ప్రైమ్ మినిస్టర్ బందోబస్తులో 3 కమిషనరేట్ల పోలీసులంతా కూడా బిజీ ఉన్నారు. కాబట్టి ఈ రోజు నుంచి ఇన్వెస్టిగేషన్ ప్రారంభమైంది. డీసీపీ రితురాజ్ కాసేపట్లోనే పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్కి వెళ్ళినారు. ప్రధానంగా ఈ మైనర్ అమ్మాయి ఇచ్చినటువంటి కంప్లైంట్ ఎఫ్ఐఆర్లో అయితే అంశాలున్నాయి వాటన్నింటిపైన కూడా విచారణ చేయనున్నారు. దాంతోపాటుగా అటు బండి సాయి భగీరథ్ ఇచ్చినటువంటి ఫిర్యాదు పైన కూడా విచారణ చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. ప్రస్తుతానికైతే ఈ కేసు విచారణ ప్రారంభమైపోయింది. రితురాజ్ ప్రస్తుతం ఆమె పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్కి వెళ్తున్నారు. అక్కడ ఉన్నటువంటి డాక్యుమెంట్స్తో పాటుగా అమ్మాయి ఇచ్చినటువంటి ఎవిడెన్స్ అన్ని కూడా పూర్తి స్థాయిలో పరిశీలించిన తర్వాత బండి సాయి భగీరథ్కి సంబంధించిన దానిపైన ఒక డెసిషన్ తీసుకునే అవకాశం అయితే కనిపిస్తుంది. ప్రస్తుతానికైతే విచారణ అయితే ప్రారంభమైంది. కొద్దిసేపట్లోనే ఆమె పోలీస్ స్టేషన్ కూడా వెళ్ళనున్నారు. థ్యాంక్ యూ విజయ్. 4th ఎక్స్క్లూజివ్ వార్త. ప్రార్థనా మందిరాల్లో ఏర్పాటు చేసే లౌడ్ స్పీకర్ సమస్యపై ఫిర్యాదులు వచ్చాయన్నారు ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు. దీనిపై ఏపీ డీజీపీతో పాటు పొల్యూషన్ కంట్రోల్ బోర్డుకి లేఖ రాశానని అన్నారు. నివాస ప్రాంతాల్లో ధ్వని కాలుష్యం ఉంటే పోలీసులకి కంప్లైంట్ చేయాలని సూచించారు. వాళ్లు గాని చర్యలు తీసుకోకపోతే ఎస్పీకి ఫిర్యాదు చేయండి అన్నారు. ఈ అంశంలో బాధితుల కోసం స్వచ్ఛంద సంస్థని ఏర్పాటు చేస్తానని చెప్పారు రఘురామకృష్ణరాజు. కొంతకాలంగా ఓ వర్గం ప్రార్థనా మందిరాల వల్ల ఇబ్బందులు తలెత్తుతున్నాయని ఆరోపిస్తున్న రఘురామకృష్ణరాజు లేటెస్ట్ గా వాటిల్లో ఏర్పాటు చేసే లౌడ్ స్పీకర్ల అంశాన్ని ప్రస్తావించడం ఆసక్తికరంగా మారింది. దీంతో ఆయన ఫిర్యాదుపై అధికారులు ఏ విధంగా స్పందిస్తారు అన్నది ఇంట్రెస్టింగ్ గా మారింది. ఈ ధ్వని కాలుష్యం గురించి నిర్భయంగా మీకు ఎక్కడ న్యూసెన్స్ అనిపించినా సరే చెయ్యండి. ఈలోపే ఎక్కడ అనుమతి 15 రోజులు మించి కూడా ఇవ్వడానికి లేదు. పర్మనెంట్గా మైకెట్టేసుకోరా అని చెప్పి పర్మిషన్ ఇవ్వడానికి జిల్లా ఎస్పీకి కానీ లేకపోతే డిఎస్పీకో కింద ఉన్న ఎస్ఐలకు ఎవరికి కూడా ఎటువంటి అధికారం లేదు, ఆ హక్కులు ఇవ్వలేదు. కనుక ఉన్న మైకులన్నీ తక్షణం పీకేయాలి అని కోరే హక్కు మీ ప్రజలకు ఉన్నది. మీరు కంప్లైంట్ ఇచ్చిన తర్వాత అధికారులు ఉదాసీనతగా వ్యవహరిస్తే మీరు కంప్లైంట్ ఇవ్వండి. అవసరం అనుకుంటే ఒక స్వచ్ఛంద సంస్థ నేనే ఏర్పాటు చేస్తా ప్రజాప్రతినిధిగా. నా నియోజకవర్గం కోసం ఏర్పాటు చేసినప్పటికీ అది రాష్ట్ర ప్రజలకు కూడా ఉపయోగపడే విధంగా ఉండేలాగానే చేయటం
సో రఘురామకృష్ణరాజు లేవనెత్తిన అంశం నిజంగా గుడ్ మూవ్. ప్రజలు ఏమనుకుంటున్నారు? మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధి రవి జాయిన్ అవుతున్నారు లైవ్ లో. రవి, సో చాలా మంది లౌడ్ స్పీకర్స్ అనుమతి లేకుండా పెట్టేవాళ్ళు చాలా మంది ఉన్నారు, వైలేట్ చేసే వాళ్ళు ఉన్నారు. సో డీజీపీ పోలీస్ శాఖ ఏమంటోంది? పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఎలాంటి యాక్షన్ తీసుకునే అవకాశం ఉంది? అంటే ఖచ్చితంగా అయితే దీనికి సంబంధించి ఇప్పటికే చాలా నియమ నిబంధనలు అయితే ఉన్నాయి. లౌడ్ స్పీకర్ల ఏర్పాటుకు సంబంధించి అది ఎక్కడైనా సరే ప్రార్థనా మందిరాలు కావచ్చు, లేదా ఇలా ఇంటి దగ్గర కావచ్చు, లేదా ఊరేగింపులు వేడుకల సందర్భంలో కావచ్చు, ఎక్కడ పెట్టినా కూడా దానికి సంబంధించి ఎంత సౌండ్ ఉండాలి, ఎన్ని డెసిబుల్స్ సౌండ్ ఉండాలి అనే దాని మీద కూడా చాలా స్పష్టమైన ఆదేశాలను అయితే వాటిని ఇప్పటివరకు కూడా పట్టించుకునే పరిస్థితి అయితే చాలామంది ఉదాసీనంగా కూడా వ్యవహరిస్తున్న పరిస్థితి అయితే ఆకువీడు కేంద్రంగా జరుగుతున్నటువంటి ఒక ఏదైతే ఇప్పుడు చర్చ జరుగుతుందో రఘురామకృష్ణరాజు ఒకవైపు, అదేవిధంగా దీనికి సంబంధించిన వ్యవహారంలో ఉన్నటువంటి మందాకృష్ణ మాదిక్ కానీ లేదా ఇతర పివి సునీల్ కుమార్ లాంటి వాళ్ళు వీళ్ళందరూ కూడా దీనికి సంబంధించిన వ్యవహారాల్లో చాలా పెద్ద ఎత్తున గత కొంతకాలంగా కూడా వాదోపవాదాలు విమర్శలు చేసుకునే పరిస్థితి కనిపిస్తుంది. ఈ క్రమంలోనే ఈరోజు తాజాగా చేసినటువంటి వ్యాఖ్యలు రఘురామకృష్ణరాజు వ్యాఖ్యలు చాలా చర్చనీయాంశంగా మారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పటికే చాలామంది విద్యార్థులు ఎగ్జామ్ సమయంలో చాలా తీవ్రంగా ఇబ్బంది పడుతుంటారు. అనధికారికంగా ఇళ్ల మధ్యలో అవి హిందూ దేవాలయం అయినప్పటికీ కూడా లేదా చర్చిలు క్రైస్తవులు పూజించే ప్రార్థనా మందిరాలు అయినప్పుడు ఇతర ప్రార్థనా మందిరాలు అయినప్పటికీ కూడా వాటిలో ఎక్కడైనా సరే కూడా అనుమతి లేకుండా వాటిని నిర్మించినా లేదా అక్కడ వాటిలో ఏర్పాటు చేసిన లౌడ్ స్పీకర్లు వీటికి సంబంధించి ఎక్కడికక్కడ స్థానికంగా ఉన్నటువంటి బాధితులు ఎవరైతే ఉంటారో వారి ఫిర్యాదులు చేయండి. ఫిర్యాదు చేసిన సందర్భంలో గ్రీవెన్స్లో కనుక ఆ ఫిర్యాదును పట్టించుకోకపోతే దానిపైన ఎస్పీ స్థాయి అధికారులు లేదా జిల్లా కలెక్టర్ స్థాయి అధికారులు కూడా కంప్లైంట్ చేయండి. వాళ్ళు కూడా పట్టించుకోకపోతే ప్రజాప్రతినిధులుగా మాకు కంప్లైంట్ చేయాలని చెప్తున్నారు. అక్కడ కనుక సమస్య పరిష్కారం కాకపోతే స్వచ్ఛంద సంస్థగా ఒక స్వచ్ఛంద సంస్థను ప్రైవేట్ స్వచ్ఛంద సంస్థను తాను ఏర్పాటు చేసి వారికి న్యాయపరంగా కూడా అన్ని రకాలుగా కూడా వారికి న్యాయపరంగా కూడా కావాల్సిన సహాయ సహకారాలు అందిస్తారని రఘురామకృష్ణరాజు చెప్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. రైట్ రవి, థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్. ఇక 5@5లో ఫైనల్ స్టోరీ చూద్దాం. జనసేన సమావేశాల్లో గొడవలు సాధారణమయ్యాయి ఈ మధ్య. నేతలు కింది స్థాయి శ్రేణుల మధ్య సమన్వయం లేకపోవడము లేక ఇంకేమైనా కారణాలు ఉన్నాయో తెలియదు కానీ పార్టీ ముఖ్య సమావేశాల్లో కార్యకర్తలు తమ నిరసనలు తెలియజేస్తున్నారు. ఒంగోలులో జరిగిన ప్రకాశం, నెల్లూరు జిల్లాల నేతల సమావేశంలో ఇలాంటి పరిస్థితి కనిపించింది. ఎర్రగొండపాలెం జనసేన ఇన్ఛార్జిని పిలిచే విషయంలో స్థానిక నేతల అభ్యంతరం తెలపడంతో వివాదం మొదలైంది. నాయకత్వాన్ని మార్చాలని స్థానిక జనసేన కార్యకర్తలు డిమాండ్ చేశారు. అయితే ముఖ్య నేతలు చెప్పడంతో వివాదం సద్దుమణిగింది. 2 రోజుల క్రితం తిరుపతి జనసేన సమావేశంలో కూడా ఇదే రకమైన సీన్ కనిపించింది. ఈ సమావేశంలో జనసేన కార్యకర్తలు పరస్పరం గొడవకు దిగారు. ఉమ్మడి చిత్తూరు జిల్లా అధ్యక్షుడు పసుపులేటి హరిప్రసాద్ తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన కార్యకర్తలు ఆయన తక్షణమే పదవి నుంచి తొలగించాలంటూ డిమాండ్ చేశారు. స్టేజ్ కింద కార్యకర్తలు బాహాబాహికి దిగడంతో తీవ్ర గందరగోళం ఏర్పడింది. మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి సమక్షంలోనే కార్యకర్తలు వాగ్వాదానికి దిగి ఒకరినొకరు తోసుకున్నారు. అయితే కార్యకర్తల అభిప్రాయాల్ని తీసుకుంటామన్న మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి అన్ని విషయాల్ని పవన్ కళ్యాణ్కి నివేదిక రూపంలో సమర్పిస్తామని హామీ ఇవ్వడంతో కార్యకర్తలు శాంతించారు. మా కరెస్పాండెంట్ రాజు లైవ్లో ఉన్నారు, మాట్లాడదాం. రాజు, క్షేత్రస్థాయిలో జనసేనలో ఏం జరుగుతోంది? మరి ఈ గొడవల్ని అధిష్టానం ఎలా చూస్తోంది? అంటే పార్టీ హైకమాండ్ మాత్రం చాలా సీరియస్గానే చూస్తున్నట్టుగా తెలుస్తుంది. 9వ తారీఖు నుంచి రాయలసీమతో పాటు ఉమ్మడి నెల్లూరు, ప్రకాశం జిల్లాలకు సంబంధించినటువంటి పార్టీ నేతలు, కార్యకర్తలతో మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డితో పాటు మరో ఇద్దరు, తిరుపతి ఎమ్మెల్యే, అట్లాగే అనంతపూర్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్, ఈ ముగ్గురు సభ్యులు కూడా సమావేశాలు నిర్వహిస్తున్నారు. ప్రత్యేకించి ఈ సమావేశాల ఉద్దేశమే స్థానిక సంస్థల కసరత్తుపై, ప్రత్యేకించి పార్టీ సంస్థాగతంగా బలపడ్డము, మరోవైపు స్థానిక సంస్థలకు సమాయత్తం చేయడమే లక్ష్యంగానే జనసేన ఈ సమావేశాలు నిర్వహిస్తుంది. అయితే సమావేశాల్లో అడుగడుగునా పార్టీని బలోపేతం చేయాలని ఉద్దేశంతో పెడితే అడుగడుగునా అడ్డంకులు ఎదురుతున్నాయి. స్థానిక నాయకత్వంపై పెద్ద ఎత్తున వ్యతిరేకత లీడర్స్లో వ్యక్తమవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. మొన్న 9వ తారీఖున తిరుపతిలో జరిగిన సమావేశంలోనూ కడప జిల్లాకు సంబంధించిన నేతలు పార్టీ అధ్యక్షులుగా ఉన్నటువంటి వాళ్ళని తొలగించండి అంటూ ఏకంగా మైకులో మాట్లాడము, బాహాబాయి తీయడము, కొట్టుకునే స్థాయికి కుస్తీ పడ్డాడు. అంటే పార్టీ కార్యకర్తల్లో ఎంత మేర అసహనం ఉందన్న విషయము తిరుపతిలో జరిగిన సమావేశమే స్పష్టమైంది. అయితే అనంతపూర్లో జరిగినటువంటి కర్నూలు, అనంతపూర్ జిల్లా సమావేశంలో ఏ రకమైన గొడవలు జరగకపోయినా ఈరోజు నెల్లూరు, ప్రకాశం జిల్లాకు సంబంధించిన సమావేశంలో ఎర్రగొండపాలెంకు సంబంధించినటువంటి ఇన్ఛార్జిగా ఉన్నటువంటి వ్యక్తి వైసీపీకి మద్దతుగా ఉంటున్నాడు కాబట్టి అతను వెంటనే తొలగించాలన్న ప్రధాన డిమాండ్నే వినిపించిన నేపథ్యంలో ఖచ్చితంగా జనసేనలో పార్టీని బలోపేతం చేయడంతో పాటు మున్సిపల్ ఎన్నికల్లో, అంటే కార్పొరేషన్ మున్సిపల్ ఎన్నికల్లో పార్టీ బలమున్న చోట పోటీ చేసేందుకు అభ్యర్థులను ఎంపిక చేయాలని అన్ని పార్టీల కంటే ముందుగానే జనసేన సమాయత్తమైన నేపథ్యంలో
పార్టీలో ఉన్నటువంటి అంతర్గత పోరు నేపథ్యంలో తలలు పట్టుకున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే హైకమాండ్ చాలా సీరియస్గానే ఈ వ్యవహారాన్ని పరిగణిస్తున్నట్టుగా తెలుస్తుంది. బాలినేని శ్రీనివాసరెడ్డి ఈ నెల 13వ తారీఖున పవన్ కళ్యాణ్కి ఇచ్చే నివేదికలో ఏముండబోతుంది, ఏ రకంగా పవన్ కళ్యాణ్ స్పందిస్తాడో వేచి చూడాల్సిన అవసరం అయితే ఉంది. రైట్ రాజు, ఇది వాళ్ళ 5 బ్రేక్ తర్వాత పొలిటికల్ మిర్చి చూద్దాం. చూస్తూనే ఉండండి TV9.